అందరికీ నమస్కారం. ఈరోజు పెళ్లి చూపులు పార్ట్ 10లో ఏం జరిగిందో తెలుసుకుందాం. తనకు ఇలా జరగడం ఇదే మొదటిసారా అంది. రండి మనం అలా వెళ్దాం. ఇలా హాస్పిటల్లో వద్దు, నాకు ఈ వాతావరణం అస్సలు ఇష్టం ఉండదు అన్నాడు. సరే పదండి అంది మానస లేచి అతని వెనుకే అడుగులు వేస్తూ. వినయ్, నువ్వు కాసేపు ఇక్కడే ఉండు అన్నాడు అర్జున్. సరే సార్ అన్నాడు వినయ్. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ లిఫ్ట్ ఉంది, లిఫ్టులో వెళ్దామా అన్నాడు. లిఫ్టులోనా? ఎక్కడికి వెళ్తుంది అంది మానస. అతను మానస మాటలకు మళ్ళీ నవ్వాడు. ఎక్కడికి వెళ్ళదు, పైకి కిందికి వెళ్తుంది అంతే. మనం కిందికి వెళ్ళాలి కదా, లిఫ్టులో హాయిగా వెళ్ళొచ్చు, మెట్లు దిగాల్సిన అవసరం ఉండదు అన్నాడు. సరే పదండి అంది. అతనే లిఫ్ట్ స్టాప్ బటన్ ప్రెస్ చేశాడు. 10 సెకండ్ల తర్వాత లిఫ్ట్ ఓపెన్ అయ్యింది. పదండి అన్నాడు లోపలికి చెయ్యి చూపించి. మానస వెళ్ళి నిలబడింది. అతను లోపలికి వచ్చి ఏదో బటన్ నొక్కగానే డోర్లు మూసుకున్నాయి. లిఫ్ట్ కదలడం తెలుస్తుంది మానసకు. ఏదో భయంతో లిఫ్టులోని మూలకు వెళ్ళి నిలబడింది. ఏమైంది అన్నాడు అర్జున్. నాకు భయంగా ఉంది అంది. భయం ఎందుకు, ఇంకో 10 సెకండ్లలో కింద ఉంటాం అన్నాడు. మానస టక్కున అతని కుడి చేతిని పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. ఏమైంది మానస గారు అన్నాడు. నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది అంది. అయ్యో అవునా, ఇదిగో లిఫ్ట్ ఆగింది, రండి బయటకు వెళ్ళిపోదాం అన్నాడు. సరే అంది కళ్ళు తెరిచి. అతని చెయ్యి మాత్రం వదల్లేదు. ఇద్దరు లిఫ్టులో నుండి బయటకు వచ్చారు. అతను మానస చేతిని తీసేయమని చెప్పలేదు. అదేమీ పెద్ద విషయం కాదు అన్నట్టు ముందుకు నడుస్తున్నాడు. మానస అతని చేతిని పట్టుకొని నడుస్తుంది. అతని చేతిని అలా పట్టుకోవడం ఏదో కలలాగా ఉంది మానసకు. అర్జున్ చిన్నప్పుడు నా చిటికెన వేలు పట్టుకొని నువ్వు నడిచావు, ఇప్పుడు నీ చెయ్యి పట్టుకొని నేను నడుస్తున్నాను. చూసావా అర్జున్, మన భార్యాభర్తల బంధం తెగిపోలేదు. ఆ దేవుడు మనల్ని కలపాలనే నేను నీకు దగ్గరగా వచ్చేలా చేశాడు. ఆ దేవుడికి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అనుకుంది మనసులో. ఇదిగో తాగండి అన్నాడు కొబ్బరి బొండం చూపించి. వద్దు అంది మానస. కళ్ళు తిరుగుతోంది అన్నారు కదా, తగ్గిపోతుంది, తాగండి అన్నాడు. సరే అంది. మానసకు అర్జున్ చేతిని వదిలేయడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తప్పదు అనుకొని చేతిని వదిలేసి కొబ్బరి బొండం తీసుకుంది. తాగి పక్కన పడేసి మీరు తాగరా అంది. అన్నాడు డబ్బులు ఇస్తూ. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి, అడగనా అంది. ఏంటో అడగండి అన్నాడు. మీరు నన్ను చేరదీసి మీ ఇంట్లో చోటిచ్చారు, భోజనం పెడుతున్నారు, కావలసిన అవసరాలు తెలుసుకొని మరీ తీరుస్తున్నారు. మీకు ఇబ్బందిగా అనిపించడం లేదా? పైగా ఇంట్లో ఉంటూ తింటూ ఉన్నా నా నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అంది మానస. ఇది ఒక ప్రశ్న కాదు, ఇంకెప్పుడు అడగకండి అన్నాడు. అంటే సమాధానం చెప్పరా అంది. నేను ఇల్లు వదిలేసి వచ్చినప్పుడు నాకు కూడా ఒక పెద్ద మనిషి తన ఇంట్లో చోటిచ్చాడు. అలా ఇంట్లోంచి వచ్చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకు మీకు ఇంట్లో చోటిచ్చాను. ఇక మీ దగ్గర డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నా దగ్గర డబ్బు ఉంది, అలాగే మీకు అన్నం పెట్టగలిగే స్తోమత ఉంది కాబట్టి పెడుతున్నాను. ఇంకెప్పుడు ఈ విషయం గురించి మాట్లాడకండి అన్నాడు. మీరు ఫీల్ అయ్యారా అంది మానస. లేదు, కానీ ఈ విషయం గురించి మాట్లాడితే నా గతం నాకు గుర్తొస్తుంది. ఆ గతాన్ని తలుచుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు. సారీ అంది మానస. నాకు మీ నుండి ఈ సారీ అనే పదం వినడం కూడా ఇష్టం ఉండదు అన్నాడు నవ్వుతూ. మానస అతని వైపే చూస్తోంది. ఎప్పుడు తన చుట్టూ ఒక గిరి గీసుకొని బ్రతికే అతను ఈరోజు నాతో ఇంత సరదాగా ఎలా మాట్లాడుతున్నాడు, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యంలో ఉంది. మానస గారు, ఇక మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. లేదు, మీకు తోడుగా ఇక్కడే ఉంటాను అంది. వద్దు, ఇక్కడ మీకు నిద్ర ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. నాకు వెళ్ళడం ఇష్టం లేదు, మీతోనే ఉంటాను అన్నాను సీరియస్గా. ఇక్కడ వాతావరణం బాగుండదు మానస గారు అన్నాడు. మరి మీకు అంది మానస. నేను అడ్జస్ట్ చేసుకుంటాను అన్నాడు. అలా అడ్జస్ట్ అవ్వడం నాకు కూడా వచ్చు అంది. అంటే ఇంటికి వెళ్ళనంటారా అన్నాడు. అంది సీరియస్గా. సరే మీ ఇష్టం అన్నాడతను. ఇద్దరు సుగుణ ఉన్న రూమ్ ముందుకు వచ్చి కూర్చున్నారు. వినయ్, ఇక నువ్వు వెళ్ళు అన్నాడు అర్జున్. సరే అక్క అన్నాడు మానస వైపు చూసి. మీ అక్క వస్తే ఆనందంగా తీసుకెళ్ళు అన్నాడు నవ్వుతూ. మానస తల కిందికి దించుకొని నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. అర్థమైందా అన్నాడు అర్జున్ నవ్వుతూనే వినయ్ని చూసి. సరే సార్, నేను వెళ్తున్నా అనేసి వినయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అర్జున్ ఆ తర్వాత కూడా మానసతో సరదాగా మాట్లాడుతూనే ఉన్నాడు. మానస మాత్రం ఇంకా ఆశ్చర్యంలో నుండి తేరుకోలేకపోతుంది.
మరుసటి రోజు సుగుణను డిశ్చార్జ్ చేశారు. మానస డ్యూటీ మానేసి అర్జున్తో పాటు ఉండిపోయింది. ఫిట్స్ దెబ్బ నుండి సుగుణ పూర్తిగా కోలుకున్నట్టు లేదు, నీరసంగానే ఉంది. అర్జున్ గారు, సుగుణను నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి అంది మానస. మీకెందుకు శ్రమ అన్నాడు. ఇందులో శ్రమ ఏముంది, సుగుణ పరాయిదేం కాదు కదా అంది. అంటే అన్నాడు అతను అర్థం కానట్టు. నాకంటే పెద్దది, నాకు అక్క అనుకుంటాను, అలా అనుకుంటే ఏ సమస్య ఉండదుగా, మీరు వెళ్ళి మీకు ఏమైనా పనులుంటే చూసుకోండి అంది. థ్యాంక్ యూ మానస గారు అన్నాడు. మన మధ్య ఇలాంటివి లేని రోజు రావాలని కోరుకుంటున్నాను అంది. ఏమన్నారు అన్నాడు. ఏం లేదు అంది నవ్వేసి. అతను తన రూంలోకి వచ్చాడు. అద్దం ముందు నిలబడ్డాడు. తనేనా లేదా ఈ కొత్తగా ఎవరైనా వచ్చారా తనలోకి అన్నట్టు వింతగా చూసుకుంటున్నాడు. ఆ అద్దంలో కూడా అమాయకమైన మానస మొహం కనిపించి జుట్టు పీక్కున్నాడు. బెడ్ మీద వెల్లకిలా పడుకొని ఎదురుగా ఉన్న తన పెళ్లి ఫోటోను చూడడం మొదలుపెట్టాడు. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఎంత ప్రేమించాను నిన్ను, అలాంటిది నాకు ద్రోహం చేయాలని నీకు ఎలా అనిపించింది? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం నేను చేసిన తప్ప? జీవితాంతం నీతోనే కలిసి ఉండాలి అనుకోవడం నా తప్ప? ఎందుకు నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావు? ఏ విషయంలో నేను నీకు సంతోషాన్ని పంచలేకపోయానో అయినా నువ్వు చెప్పి ఉండాల్సింది. నిన్ను బాగా చూసుకోలేదా? నువ్వు కోరింది కొనిపెట్టలేదా? నువ్వు చెప్పినట్టుగా నడుచుకోలేదా? ఒక భర్తగా నిన్ను ప్రేమించలేదా? అదే భర్తగా నీకు శారీరక సుఖం ఇవ్వలేదా? నాకు దొరకని ఆనందాలన్నీ నీకు అందించాలని ప్రతి క్షణం తాపత్రయపడ్డాను. ఇన్ని చేసినా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. నన్ను మోసం చేశావు, దగం చేశావు, నా నుండి దూరంగా వెళ్ళిపోయావు. ఇంకా నేనెందుకు నిన్ను క్షమించాలి? నిన్ను ఎందుకు ఇలా నా గదిలో భద్రంగా దాచుకోవాలి? వద్దు, నాకు నువ్వు వద్దు. ఈ గదిలోని నీ జ్ఞాపకాలు కూడా వద్దు. అసలు నువ్వు దూరం అవ్వడం వల్లే ఆ సుగుణ ఈరోజు నన్ను టార్చర్ పెడుతుంది. తప్పు చేయకపోయినా చేశాను అంటుంది. ఎలా ఈ సమస్య నుండి గట్టెక్కాలి అని కళ్ళ మీద చేతులు పెట్టుకున్నాడు. కాసేపటికి రూమ్లో నుండి బయటకు వచ్చి పల్లి అంటూ పిలిచాడు. ఏంటి సార్ అనుకుంటూ పల్లి వచ్చాడు. పల్లి వెనకే మానస కూడా వచ్చింది. నా రూమ్లో ఉన్న ఫోటో తీసుకెళ్ళి ఎక్కడైనా పడే అన్నాడు నార్మల్గా. సార్ అన్నాడు పల్లి ఆశ్చర్యంగా. ఎందుకంత ఆశ్చర్యం? వెళ్ళి తీసేయి అనేసి బయటకు వెళ్ళిపోయాడు. మానసకు అతని ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించింది. మాట్లాడాలని అనుకునే లోపే అతను బయటకు వెళ్ళిపోయాడు. పల్లి, నువ్వాగు, నేను తీస్తాను ఆ ఫోటోను అంది మానస పల్లితో. సరే అన్నాడు పల్లి. మానస అతని రూంలోకి వెళ్ళి ఆ ఫోటో వైపు చూసింది. అతనికి చాలా ఇష్టమైన అతని భార్యతో కలిసి ఉన్న పెళ్లి ఫోటో. ఎందుకు తీసేయమన్నాడు? అర్జున్కి ఏమైంది? ఎప్పుడు లేనిది ఈరోజు ఎందుకు తన పెళ్లి ఫోటో తీసేయమన్నాడు అనుకొని ఫోటో తీసుకొని తన రూంలోకి వచ్చింది. ఆ ఫోటోని జాగ్రత్తగా తన రూమ్లో ఒకవైపు తగిలించింది. ఇన్ని రోజులు నచ్చిన ఈ ఫోటో సడన్గా ఎందుకు నచ్చలేదు అర్జున్కి అనుకుంది. సుగుణకు మెడిసిన్ ఇచ్చే టైం అవ్వడంతో మానస సుగుణ రూమ్లోకి వెళ్ళింది. సుగుణ భోజనం ఇక్కడే తీసుకురానా? నువ్వే వచ్చి తింటావా అంది మానస. నేనే వస్తాను, ఇక్కడ నాకేం బాలేదు. అర్జున్ ఎక్కడా అంది సుగుణ. అర్జున్ గారు బయటకు వెళ్ళారు అంది సుగుణను బయటకు తీసుకువస్తూ. సుగుణ ఏం మాట్లాడలేదు. కిచెన్లోకి రాగానే సుగుణను కూర్చోబెట్టింది. సుగుణకు అన్నం వడ్డించి తను తినగానే మందుల కోసం సుగుణ రూంలోకి వచ్చింది మానస. ఇంతవరకు ఏ రోజు సుగుణ రూంలోకి రాలేదు. ఫస్ట్ టైం వచ్చాను కదా, సుగుణ గురించి ఏదైనా తెలుస్తుందేమో అని రూమ్ అంతా వెతికింది మానస. సుగుణకు సంబంధించిన ఫోటోలు 2 తన బెడ్ కిందే దొరకడం మానసకు ఆశ్చర్యంగా అనిపించింది. సుగుణకు సంబంధించిన ఏ విషయమూ అర్జున్కు తెలియదా? తను ఎక్కడో దాచిపెట్టకుండా ఈ ఫోటోలు తన బెడ్ కింద ఎందుకు దాచుకుంది? ఎవ్వరూ ఈ రూంలోకి రారు అనే నమ్మకము అనుకొని ఫోటోల వైపు చూసింది. 2 ఫోటోల్లోనూ సుగుణ ఎవరో మగవాళ్లతో ఉంది. ఆ 2 ఫోటోల్లో సుగుణతో ఉన్న వ్యక్తులు మాత్రం వేరుగా ఉన్నారు. ఏంటి, సుగుణకు వీళ్లతో ఉన్న సంబంధం అనుకుంది. ఆ ఫోటోలను తీసుకొని నేరుగా తన రూంలోకి వెళ్ళి దాచేసింది. సుగుణకు ఆరోగ్యం పూర్తిగా బాగైంది. పెళ్లికి చాలా తక్కువ టైం ఉంది అంటూ సుగుణ షాపింగ్లు ఎక్కువ అయ్యాయి. ఈ పెళ్లి గురించి అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మానసకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. సుగుణ ఏం చేస్తున్నా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు? తనకు కాబోయే భార్య అనే ఉద్దేశమా, లేదా ఇంకేమైనా ఉందా అనుకుంది. పెళ్లి వారం రోజుల్లోకి వచ్చింది. సుగుణలోనూ మార్పు రాలేదు, అతనిలోనూ మార్పు లేదు. మానస సైలెంట్గా ఉండలేకపోయింది. పెళ్ళి అందరికీ తెలిసేలా జరగాలని చూస్తోంది సుగుణ అనే విషయం అర్థమై సుగుణ గురించి కూపి లాగించడం మొదలుపెట్టింది.
సుగుణ ఇంట్లో లేనప్పుడు మళ్ళీ తన డీటెయిల్స్ కోసం పల్లితో కలిసి వెతికింది. మానస ప్రయత్నం ఫలించింది. ఇష్టం లేకపోయినా అర్జున్ ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అతనికి ఈ పెళ్లి ఇష్టం లేదు, కానీ ఈ పెళ్లిని ఆపలేని నిస్సహాయ స్థితి అతనిది. ఆ రోజు రాత్రి మానస అతని రూంలోకి వెళ్ళింది. అతను కళ్ళు మూసుకొని ఏదో ఆలోచనల్లో ఉన్నాడు. కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. అర్జున్ అంది. ఆ మాటకు అతను కళ్ళు తెరిచాడు. మానసను చూడగానే కళ్ళు తుడుచుకొని, ఏంటి మానస గారు ఇలా వచ్చారు అన్నాడు. తర్వాత ఏం జరిగిందో తర్వాత పాటలో తెలుసుకుందాం. ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.